తండ్రి, నా కుటుంబం ఇంకా ఏడుస్తుంది. దయచేసి ఒక్కసారి నన్ను భూమి మీదకు పంపించండి. నా చివరి మాటలు చెప్పి వస్తాను. ఓ భక్త, నీ కుటుంబం మీద నీకు ఉన్న ప్రేమ నాకు తెలుసు. నీవు అయ్యప్ప సేవ చేసిన వాడివి కాబట్టి నీ భక్తికి గౌరవంగా ఈ అవకాశం ఇస్తున్నాను. చివరిసారి భూమి మీదకు వెళ్ళిరా. వాళ్లకు నీ చివరి మాటలు చెప్పిరా. ఇది నీ భక్తికి, ప్రేమకి ఇచ్చిన చివరి వరం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. నేను వెడకంటి వెంకటయ్యను. దేవుడు నాకు ఒక్క చిన్న అవకాశం ఇచ్చాడు. మనసులో మిగిలిపోయిన మాటలు మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. నా భార్య పద్మ, ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరిగా లేవు. మన పిల్లలు నీకు తోడుగా ఉంటారు. నా కూతురు తులసి, అమ్మ తులసి, బాధపడకు. నేను పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటా. అల్లుడు రమేష్, తులసిని జాగ్రత్తగా చూసుకో. పెద్ద కొడుకు అయ్యప్ప, పెద్ద కోడలు సరిత, చిన్న కొడుకు నాగేంద్ర, చిన్న కోడలు భార్గవి. అమ్మని తులసిని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ కలిసే ఉండండి. ఇంట్లో శాంతిగా ఉంచండి. మనుమళ్ళు హిమాన్షు, సాయి చరణ్ మంచిగా చదువుకోండి. నా మనమరాళ్ళు వైష్ణవి, మేఘన, మీ నవ్వులు మా ఇంటికి వెలుగు. నా బామ్మర్దులు ఐతరాజు, యాదగిరి, రవీందర్, సత్యనారాయణ, కోటయ్య, లాలయ్య, మీరే మా కుటుంబానికి ధైర్యం. మా కుటుంబాన్ని మంచిగా చూసుకోండి. మీరందరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కుటుంబంగా కలిసే ఉండండి. అదే నాకు శాంతి. ఎక్కడ ఉన్న మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. నా గురించి ఏం బాధపడకండి. నేను మా తాత, నాయనమ్మ, పెడకంటి భీమయ్య, గోకమ్మ, ఇంకా నా అమ్మ, నాయన పెడకంటి గోపయ్య, మల్లమ్మ దగ్గరకు వెళ్తున్నాను. వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే. అయ్యప్ప, నా కుటుంబాన్ని, నా బంధువులను సంతోషంగా ఉండేలా చూసుకో తండ్రి. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలెని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా.